హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ అండ్ లేజర్ సర్జన్ని, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బీ కాలనీ, కుకట్పల్లి. ఈరోజు చూసుకుంటే కనుక పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి అంటే రెండు గ్లూటియల్ రీజన్లో, అంటే రెండు బటక్స్కి మధ్యలో ఉండే ఏరియాలో సెంటర్ లైన్లో యూజువల్గా హెయిర్ వలన, ఎటువంటి మన వెంట్రుకల వలన వచ్చే డిజీజ్ని మనం పైలోనైడల్ సైనస్ అంటుంటాం. ఈ పైలోనైడల్ డిజీజ్ అనేది ఎక్కువ ఎవరిలో వస్తుంది అంటే, ఒకప్పుడు దీన్ని జీపర్స్ డిజీజ్ అని కూడా అనేవాళ్ళం. అంటే జీప్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎత్తుడు దిగుళ్ళకి ఇది అవడం వల్ల అక్కడ ఉన్న హెయిర్ ఫ్రాక్షన్కి డెవలప్ అయ్యి, అక్కడ ఉన్న హెయిర్ వలన ఈ డెవలప్ అయ్యేది పైలోనైడల్ సైనస్ అనేది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్కువ టైం కూర్చోవడం వల్ల కావచ్చు, ఎక్కువ టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల కావచ్చు, ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి పైలోనైడల్ సైనస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. యూజువల్గా రెండు బటక్స్ తీసుకుంటే కనుక ఇక్కడ మోషన్ పోయే ద్వారం ఉంటుంది. ఈ ఏరియాలో ఎక్కువ శాతము ఈ ఏరియాలో మనకు పైలోనైడల్ సైనస్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ కొంతమందికి చూస్తుంటే బటక్ రీజన్లో కూడా అనేది ఫామ్ అవుతుంటుంది. సో మోస్ట్ కామన్ ఇది తీసుకుంటే సెకండ్ మోస్ట్ కామన్ ఈ రెండు వైపుల బటక్స్ మధ్యన వస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ రావడానికి ముఖ్య రీజన్ ఏంటి అనుకుంటే, యూజువల్గా మనకు చర్మం ఈ రకంగా ఉంటుంది. చర్మంకి కింద హెయిర్ గ్లాండ్స్ ఉంటాయి. దీన్నే మనము హెయిర్ ఫాలికల్స్ అంటుంటాం. ఇందులోకి వెళ్ళి మనకు హెయిర్ ఫాలికల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ హెయిర్ ఫాలికల్ ఎప్పుడైతే ఫ్రిక్షన్కి డెవలప్ అవుతుందో, ఈ హెయిర్ కుచ్చుకుంటూ వెళ్ళి స్కిన్నే కుచ్చుకోవడం వల్ల ఇది లోపలికి పెరుగుతుంటుంది అన్నట్టు. లోపలికి పెరగడం వల్ల హెయిర్ అనేది ఇందులోనే మడతలు పడుకుంటూ లోపలే పెరగడం వల్ల ఈ చర్మం నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడంతా పస్ అనేది ఫామ్ అవుతుంటుంది. అందుకే ఈ పైలోనైడల్ సైనస్లో వాళ్ళు చూసుకుంటే కనుక ఈ రకంగా చిన్న పొక్కు లాంటిది, చిన్న గాయం లాంటిది ఇక్కడ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి చీమ్ గారుతూ ఉంటుంది. కొన్ని రోజులు కాగానే మొత్తం బంద్ అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులు కాగానే మళ్ళీ చీమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దీనివల్ల అంటే ముఖ్య రీజన్ ఏంటి అంటే, ఎక్కడైతే పొక్కు లాంటిది ఫామ్ అయిందో, ఎక్కడైతే గాయం ఫామ్ అయిందో అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిపోయి ఇక్కడంతా ఇన్ఫెక్షన్ ఉండిపోతుంది. ఇన్ఫెక్షన్ ఉండి ఇది మెల్లగా పస్లాక ఫామ్ అయిపోయి మొత్తం బయటికి వచ్చేసేస్తుంది. తర్వాత ఇది హీల్ అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులు కాగానే మళ్ళీ పస్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్వేస్ ఏంటంటే, ఒకసారి పస్సు లోపలికి వెళ్ళడము, మళ్ళీ గాయం నుంచి బయటికి రావడం, మళ్ళీ పస్సు లోపలికి వెళ్ళడం, ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్నే మనం పైలోనైడల్ సైనస్ అంటుంటాం. దీనికి యూజువల్గా 4 రకాల శస్త్రచికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ ఏంటని మనం తెలుసుకుందాం. ఓపెన్ చూసుకుంటే కనుక ఓపెన్ సర్జరీ అంటాం. సో మనం ఏం చేస్తామంటే, ఈ ఓపెన్ సర్జరీలో కంప్లీట్గా దీన్ని కోత పెట్టేసి తీసేయడం జరుగుతుంది. దాన్ని కంప్లీట్గా కట్ చేసిన తర్వాత ఒకవేళ అప్రాక్సిమేట్ అయితే కనుక దాన్ని మనం అప్రాక్సిమేట్ చేసి సూచర్ వేయడం జరుగుతుంది. లేదంటే అలాగే వదిలేసేసి సెకండరీ సూచరింగ్, అంటే కొన్ని రోజుల తర్వాత సూచర్ వేసుకోవడం కానీ, లేకపోతే దాన్ని అలాగే వదిలేసి మెల్లగా కండ పెరిగిన తర్వాత సూచర్ వేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అది ఓపెన్ టెక్నిక్. దీన్ని కంప్లీట్గా పేషెంట్ బోర్లోనే పడుకోవాల్సి వస్తుంది. 15 రోజులు బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. కొంచెం పథ్యం కూడా అవసరం పడుతుంది. బట్ అదే చూసుకుంటే కనుక రెండో లేటెస్ట్ మెథడ్ సర్జరీ ఏంటంటే, దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటాం. రాంబాయిడ్ ఫ్లాప్ సర్జరీ అంటాం. అంటే ఒక ఏరియాలో ఉన్న చర్మాన్ని తీసి ఇంకో ఏరియాలో పెట్టడం అన్నట్టు. దాన్ని రాంబాయిడ్ ఫ్లాప్ సర్జరీ అంటే ఇది ఒక మేజర్ సర్జరీ కింద అవుతుంది. ఇందులో కూడా రికరెన్స్ రేట్ అనేది కామన్గా ఉంటుంది. బట్ మనం చేసే లేజర్ టెక్నిక్లో చూసుకుంటే కనుక కేవలం ఎటువంటి కోత కుట్లు లేకుండా కేవలం ఆ పైలోనైడల్ సైనస్ని మాత్రమే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కటింగ్స్ ఉండవు, ఎటువంటి సూచర్ ఉండదు, ఎటువంటి ముద్ద తీసి ఇంకో దగ్గర వేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయకుండా కేవలం లేజర్ ద్వారానే ఈ ఏరియానంతా కాల్చడం జరుగుతుంది. దీనివల్ల రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ రికరెన్స్ రేట్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, సర్జరీ చేసే వరకు ఆ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియాలో తీసేస్తాం. బట్ మిగతా ఏరియాలో రావద్దు అనుకుంటే కనుక అక్కడ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్కి వెళ్ళిపోవాల్సిందే. LHR అంటాం, లేజర్ హెయిర్ రిమూవల్. సో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పటికీ హెయిర్ ఉండకూడదు. అట్లా ఉంటే కనుక మనము అక్కడ పైలోనైడల్ సైనస్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో నేను సజెస్ట్ చేస్తాను ఏంటి అంటే, ఎప్పుడైతే లేజర్ చేశాక ఒక 3 to 6 వీక్స్ ఆగిన తర్వాత పర్మనెంట్ హెయిర్ లేజర్ రిమూవల్కి వెళ్ళిపోతే కనుక ఫ్యూచర్లో మళ్ళీ పైలోనైడల్ సైనస్ రాకుండా మనం అరికట్టవచ్చు. సో ఈ రకమైన కంప్లైంట్స్ ఎవరిలో ఉంటే కనుక అక్కడ చీమ్ గారడము, నేటల్ క్లెఫ్ట్ అంటాం, దాన్ని గ్లూటియల్ క్లెఫ్ట్ అంటుంటాం. సో అంటే బటక్స్కి పైన ఏరియాలో నడుము కింది భాగంలో ఎవరికైనా హెయిర్తో ఉండి బాధపడుతున్నా కానీ, అటువంటి వారికి ఎటువంటి చీమ్ గారడం కానీ, పొక్కుల మాదిరిగా ఉండడం కానీ ఇట్లాంటివి ఉంటే కనుక దాన్ని పైలోనైడల్ సైనస్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఇటువంటి వాటికి చికిత్స కావాలంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీన్ని మనం లేజర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.